హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్. ఈ రోజు చేయబోయే రెసిపీ గోబి మంచూరియా. ఈ రెసిపీని రెస్టారెంట్స్ లో ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటారు. అలానే ఈ రెసిపీ చాలా రుచికరంగా ఉంటుంది. అలాంటి ఈ రెసిపీని ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా సింపుల్ గా చేసుకునే రెసిపీస్ లో చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి. ఆ చిట్కాల్ని పాటిస్తూ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది గోబి మంచూరియా. మనం ఈ గోబి మంచూరియా కోసం కాలీఫ్లవర్ ని ఏంచేటప్పుడు క్రిస్పీగా రావాలి. అలానే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు గోబి మంచూరియా చేసిన తర్వాత కాలీఫ్లవర్ పైన ఉన్నటువంటి పిండి ఊడిపోతూ ఉంటుంది. అలానే తినేటప్పుడు గోబి మంచూరియా సాగుతూ ఉంటుంది. ఆ సమస్యలేవి లేకుండా ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ఈ గోబి మంచూరియా చేయడం కోసం నేను ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సినటువంటి సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, కాలీఫ్లవర్ అనేది ఈ సైజ్ కట్ చేసుకుంటే వేయించుకోవడానికి అలానే తినడానికి బాగుంటుంది. కట్ చేసినటువంటి కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక పెద్ద బౌల్ తీసుకుని అందుట్లో వేసి కాలీఫ్లవర్ ముక్కలు ములిగి పైకి తేలేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మెత్తనప్పు ఎక్కువగా తీసుకుని కాలీఫ్లవర్ ముక్కల పై నుంచి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని శుభ్రం చేస్తున్నాను. ఇలా ఉప్పు వేసి క్లీన్ చేయడం వల్ల కాలీఫ్లవర్కు ఉన్నటువంటి పురుగులు కానీ మట్టి కానీ ఏవైనా బ్యాక్టీరియా కానీ శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ని ఈ ఉప్పు నీళ్ళలో 3 నుంచి 4 నిమిషాల పాటు ఉండనివ్వాలి. 3 నుంచి 4 నిమిషాల తర్వాత ఈ కాలీఫ్లవర్ని జాలీలు ఉన్నటువంటి బుట్టలో వేసుకుని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టి 1 నిమిషం పాటు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకోవడానికి ముందుగా పిండిని తయారు చేస్తున్నాను. 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లోర్ని వేస్తున్నాను. ఇవి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను ఈ పిండిల్ని 1/2 కప్పుతో తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కాశ్మీర్ మిర్చి కారాన్ని వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు లైట్గా వాటర్ పోస్తూ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ పిండిలో వేసుకుని ఈ పిండి కాలీఫ్లవర్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, కాలీఫ్లవర్ ముక్కలకి పిండి అనేది మరీ ఎక్కువగా కాకుండా ఈ విధంగా పల్చగా అంటుకుందంటే మంచూరియా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ గోబి మంచూరియా ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఈ గోబి మంచూరియా ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియం టు హై పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకుని చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనం వేయించుకునేటటువంటి పాత్రలో కొన్ని కాలీఫ్లవర్స్ మాత్రమే వేసి వేయించుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేసి వేయించుకోవడం వల్ల ఆయిల్ టెంపరేచర్ అనేది తగ్గిపోయి కాలీఫ్లవర్ అనేది సరిగా వేగదు. అందుకని ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసి వేయించుకోవాలి. ఈ కాలీఫ్లవర్ క్రిస్పీగా రావడం కోసం 2 సార్లు వేయించుతున్నాం కాబట్టి ఇవి లైట్ గోల్డెన్ కలర్ రాగానే వీటిని తీసి జాలీలు ఉన్నటువంటి బుట్టలో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినటువంటి కాలీఫ్లవర్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి గోబి మంచూరియాని 4 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. అలానే ఈ 4 నిమిషాల సమయంలో నూనెని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు బాగా వేడెక్కినటువంటి నూనెలో ముందుగా సగం వేయించి చెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ని మొత్తంగా ఒకేసారి వేసి 3 నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా డబుల్ ఫ్రై చేసుకోవడం వల్ల మన గోబి మంచూరియా అనేది ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది. ఇలా వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి. ఇప్పుడు మన కాలీఫ్లవర్ మొత్తం క్రిస్పీగా తయారైంది. ఇప్పుడు దీన్ని ఇలానే టమాటా కెచప్తో కానీ చాట్ మసాలాతో కానీ తింటే చాలా బాగుంటుంది. దీన్ని గోబి మంచూరియా కోసం తయారు చేసాం కాబట్టి ఇప్పుడు అది చేద్దాం. రెస్టారెంట్లో ఎలా చేస్తారంటే ముందుగా సాస్ తయారు చేసి పెట్టుకుని సెకండ్ టైం ఫ్రై చేసినటువంటి వేడివేడి కాలీఫ్లవర్ని సాస్లో వేసి డిప్ చేస్తారు. అలా చేయడం వల్ల రెస్టారెంట్స్లో తినే గోబి మంచూరియా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మనం అలా చేయలేకపోయినా 2 నిమిషాల్లో సాస్ తయారు చేస్తాం కాబట్టి రెస్టారెంట్ స్టైల్ రుచికి మనం చేసేటటువంటి రుచికి లిటిల్ బిట్ క్రిస్పీనెస్ మాత్రమే తక్కువ ఉంటుంది. ఇప్పుడు గోబి మంచూరియా కోసం సాసును తయారు చేస్తున్నాను. కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి హై ఫ్లేమ్ లో ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసినటువంటి 2 గుప్పల ఉల్లిపాయ ముక్కలను వేస్తున్నాను. అలానే చిన్నగా కట్ చేసినటువంటి అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవి ఒక 1/2 నిమిషం పాటు ఇలా వేగిన తర్వాత స్లైసెస్ కింద కట్ చేసినటువంటి ఒక పచ్చిమిరపకాయని వేస్తున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్ అలానే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల టమాటా కెచప్ని వేసి కలుపుతున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. సాసుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 300 ml వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని తయారు చేస్తున్నాను.
2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసి లైట్గా వాటర్ పోస్తూ ఉండలు లేకుండా కలుపుతున్నాను. చూడండి, ఇంత పలచగా కలుపుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం కొంచెంగా వేస్తూ మనకు కావలసినంత చిక్కదనం వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ చిక్కదనం సరిపోతుంది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ని వేసి కలుపుతున్నాను. సాస్ మొత్తం మనం వేసుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలకి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఎంత రుచికరమైన వేడివేడి గోబీ మంచూరియా ఇంట్లోనే తయారైంది. ఒక్కసారి ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే, అమ్మా నాకు మళ్ళీ ఇలానే చేసి పెట్టవా అంటారు మీ పిల్లలు. అంతలా ఇష్టపడేలా ఉంటుంది దీని రుచి. మరో రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.